కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు వినిపించాను సార్. అలాగే అక్కడ ప్రజలు కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి, మనకి 1 అవర్లో ఇంకా చాలా వినిపిస్తాను నేను. అసలు నిజంగా ఈ ప్రభుత్వం సరే ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది, ఏది వరదలకు ముందు వర్షాలకు ముందు, తరువాతైనా ఈ సహాయక చర్యల్లోనైనా సక్సెస్ అయిందా? అసలు ఇది తప్పుకి, ఈ పాపానికి, ఈ దుర్మార్గానికి పూర్తిగా 100% ఈ ప్రభుత్వం అనేది ఇందులో కించిత్ సందేహం లేదండి. వాస్తవానికి ఏంటంటే ప్రకృతి విపత్తు అనేది గనక సంభవించినట్లయితే ప్రకృతి విపత్తులో నష్టానికి గురైనటువంటి వాళ్ళని, కష్టానికి గురైనటువంటి వాళ్ళని ఆదుకోవటంలో రాజకీయాలకు అతీతంగా, లేదు అని అంటే ఇతరత్ర వైషమ్యాలకు, భేదాలకు, విభేదాలకు అతీతంగా యావత్తు ప్రజానీకం కూడా కలిసికట్టుగా మానవతా దృక్పథంతో కలిసి మనం పనిచేయాల్సినటువంటి సందర్భం. దీనికి గతంలో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు యావత్తు ప్రజానీకం అందరూ కూడా ఒక మానవతా దృక్పథంతో కలిసి దాన్ని పునరావాస సహాయ కార్యక్రమాల్లో హై స్కూల్ పిల్లల దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేసిన సందర్భం అండి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది పూర్తిగా ఒక కామాంధుల ప్రభుత్వం, అంటే కామందుల ప్రభుత్వం, ఇది క్షమించాలి, కామందుల ప్రభుత్వం, పెద్దల ప్రభుత్వం, గద్దల ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి సగటు ప్రజలంటే, వాళ్ళ ప్రాణాలంటే పేలపిండితో సమానం అనేటువంటిది ఇది బరువెక్కినటువంటి హృదయంతో చెప్తున్నటువంటి మాట. ఇది పూర్తిగా 100% ఈ ప్రభుత్వం యొక్క దురహంకారం, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిలువెత్తు తార్కాణం తప్ప మరొకటి కాదు. విజయవాడ నగరంలో ఇప్పుడు మీరు చూడండి, నష్టపోయినటువంటి వాళ్ళు, కష్టానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా పేద మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళే తప్ప ఎక్కడా కూడా ఇక్కడ ధనవంతులు ఎవరూ లేరు. అందుకని వీళ్ళ ప్రాణాల పట్ల వాళ్ళకంత పెద్ద లెక్క లేదు. కారణం ఏంటి అని అంటే బుకాయిస్తున్నారు. పనికి మాలినటువంటి వీళ్ళకి తైనాతీలుగా ఉండేటువంటి మీడియాని పెట్టుకొని బుకాయింపుల మీద బుకాయింపులు చేస్తా ఉన్నారు. కానీ ఒకటి ఇక్కడ చాలా స్పష్టంగా ఒక్కటే మాట చెప్తున్నానండి, దీనికి గనక ఎవరికైనా సరే దమ్ము ధైర్యం గనక ఉంటే, మీలో 1%, 1000లో 1% నిజాయితీ గనక ఉంటే, మీరు నిజమైనటువంటి ఇదే పాలకులే గనక అయితే ఒక్క మాటకి మీరు సమాధానం చెప్పాలి. ఛాలెంజ్ చేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, ఈ ముంపు వెనక జగన్మోహన్ రెడ్డి గారు 11 షట్టర్లు ఎత్తేసారు అది ఇది అంటే దాని మీద హెక్కలు చేస్తా అసలు బుడమేరికి లాకులు ఎక్కడున్నాయి, లేకపోతే ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది అని చెప్పని రంధ్రాన్వేషణ చేసేటువంటి పనిలో పడ్డారు. కానీ ఇక్కడ ఒక్కటే, సరే ఇవన్నీ వదిలేసేయండి, ఒక్క ప్రశ్న చెప్తున్నాను, దీనికి సమాధానం చెప్పండి. ఎస్, వారందరూ కూడా ఇప్పుడు మనందరం మాట్లాడుతున్నట్టుగా 28వ తారీఖు నాడు వాతావరణ హెచ్చరిక వచ్చింది, అత్యంత పెను తుఫాన్ అనేటువంటిది వస్తుందనేటువంటిది చెప్పారు. చెప్పిన తర్వాత చేయాల్సినటువంటి పని ఏమిటి? ఆ తర్వాత సరే చేయలేదు, ఎందుకు చేయలేదు కూడా చెప్తా. ఆ తదనంతరం జరిగినటువంటి దీంట్లో తాజాగా కురిసినటువంటి భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలం తలప్రోలు వద్ద బుడమేరికి గండి పడింది. బుడమేరికి గండి పడితే వెలగలేరు వంతెన దగ్గర 11 షట్టర్లను 11 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదలటం వల్ల ఖచ్చితంగా ఆ ప్రభావం అనేటువంటి ఫలితంగానే ఈ రోజున విజయవాడ మునిగిపోయింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోయినట్లయితే ఎగువ ప్రాంతాలకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ఏంటన్నట్లయితే ఇవాళైతే మునిగిపోయింది అనుకోండి, కానీ కృష్ణా వరద వెనక్కి తన్ని NTPS ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావడం వల్ల ఖచ్చితంగా చెప్తానండి, ఆ NTPS దీని ప్లాంట్లోకి నీరు చేరుతుంది. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని బుకాయించినా సరే ఎగువ కృష్ణాకు అటువైపు నీళ్లు వెళ్ళినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుందని ఏం చేశారు, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. రాత్రికి రాత్రి శనివారం రాత్రికి రాత్రి మీరు షట్టర్లు ఎత్తారు. ఎవడు చెప్పాడు మీకు శనివారం రాత్రి పూట 3 గంటల సమయంలో యావత్తు నగరం అంతా ఆదమరిచి నిద్రపోతున్నటువంటి వేళ వాళ్ళ మీదకి జల ఖడ్గం విసిరి వాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పని ఎవడు చెప్పాడు మీకు? ఎందుకు చేశారు ఈ దుర్మార్గం పని? ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందా సార్? ఒక్క మాట చెప్తున్నానండి, కుట్రపూరితంగా జరిగిందంటారా?
కుట్రపూరితంగా జరిగిందంటారా ఇది? కాదండి, కాదు. నిర్లక్ష్యము, దురహంకారము, తర్వాత దుర్నీతి. దీని కారణం కూడా చెప్తా నేను. ముందు చెప్పాల్సిన తెల్లవారుజామున 3 గంటలకి మీరు షట్టర్లు ఎందుకు ఎత్తారు? ఈలోపు కొంపలు ఇంతకు మించిన నష్టం జరిగేదేమన్నా ఉందా? ఎవరికి జరుగుతుంది ఇంతకు మించిన నష్టం? శనివారం 3 గంటలప్పుడు ఎత్తకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందు అసలు తుఫాను హెచ్చరిక వచ్చినప్పుడు హెచ్చరికలు జారీ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సరే, ఆ పని చేయలేదు, పీకల మీదకి వచ్చింది పరిస్థితి పీకల మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, తెల్లవారుజాము నుంచో అర్ధరాత్రి నుంచో సైరన్లు మోగిస్తూ జీపులు వ్యాన్లు వేసుకొని అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉదయానికల్లా మీరు అందరూ కూడా ఖాళీ చేయండి, ప్రమాదం ముంచుకొస్తుంది, 2వ అంతస్తులో ఉండవలసిన వాళ్ళైతే మీరు జాగ్రత్తలు తీసుకోండి, కింద ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చేయండి, ఇదిగో ఇక్కడ బస్సులు ఏర్పాటు చేసాం, లారీలు ఏర్పాటు చేసాం, సురక్షిత ప్రాంతాలకు తరలిరండి అని అనౌన్స్మెంట్స్ ఇచ్చి 12 గంటల వరకు ఉనండి. పగలు తెల్లారుజాము 3 గంటల నుంచి 12 గంటల్లోపు ఆపరేషన్ అనేటువంటి దీన్ని టేకప్ చేస్తే యావత్తు ప్రజానీకానందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేటువంటిది, అంటే మొత్తం యంత్రాంగం అంతా కూడా రెడీ అయినట్లయితే. ఇంకొకటి ఇక్కడ చాలా మందికి, మనబోటి వాళ్ళకి తప్ప చాలా మందికి తెలియంది ఏంటంటే, డిసాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రధానంగా ఎక్కువగా దాన్ని చూసేది రెవెన్యూ శాఖ. ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం చెప్తున్నా నేను. ఇది కుట్రని చెప్పట్లా. ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే పేద ప్రజల పట్ల దురహంకారంగా ప్రవర్తిస్తుందో దానికి అలవాటు పడిపోయినటువంటి యంత్రాంగం. ఇంకొకటి, ఇది ఇక్కడ నేను చెప్పేది కూడా ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను చెప్పడంలా, ఇక్కడ పనిచేసేటువంటి అధికారులు, ఏ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అది చేయలేదు, వాళ్ళకి ఇది చేయలేదని చెప్పని శాపనార్థాలు పెట్టి శపించి తిరుగుబాట్లు చేసి, మా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు స్వర్గాన్ని సృష్టిస్తారని చెప్పని పెట్టరేగిపోయినటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారే, అందరినీ అంటలా, చాలా మంది. ఇందులో ఎక్కువ మంది ఉన్నతాధికారులు లంచాలకు మరిగినటువంటి తెగబలిసినటువంటి రాబందులు శుక్రవారం రోజు హైదరాబాద్కి వెళ్ళిపోతారు. శుక్రవారం నాడు హైదరాబాద్కి వెళ్ళిపోయి మండే రోజు మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకి తిరిగ్గా విజయవాడ వస్తారు. ఈ సంఘటన జరిగింది ఎప్పుడంటే, చాలా కీలకమైన అంశం చెప్తుంది నేను. శనివారం రోజు జరిగింది ఈ సంఘటన. శనివారం రోజు ఎవడు కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పాలకులు ఎవడు కూడా, ముఖ్యంగా రెవెన్యూ శాఖ వాళ్ళు 300 మంది ఎవడు విజయవాడ ప్రాంతాల్లో ఉండరు. వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు. అంటే అక్కడ ఉన్నది కేవలం స్కెలిటన్ స్టాఫ్. ఈ స్కెలిటన్ స్టాఫ్ మిగతా వాళ్ళు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసాన్ని ఎలా కాపాడాలనేటువంటి దాని మీద మనం చూసాం. మొత్తం పోలీసుల దగ్గర నుంచి, జిహెచ్ఎంసి సిబ్బంది దగ్గర నుంచి, ఇరిగేషన్ శాఖ దగ్గర నుంచి అందరూ కూడా ఆ ప్రభుభక్తిలో మునిగి తేలుతూ ఉంటే, అక్కడ ఆ నీడుళ్ళు అనేటువంటిది రాకుండా ఈ 11 షట్టర్లు కూడా ఎత్తివేసేసి మొత్తం అర్ధరాత్రి పూట నిద్రపోతే, ఎంత దుర్మార్గం అంటే ఇది. పాండవుల యొక్క పిల్లలు నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రి పూట వాళ్ళ పీకలు తెగ కోసినటువంటి ఒక కసాయి సంఘటన మహాభారతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా విజయవాడ నగర ప్రజలందరి మీద జల ఖడ్గాన్ని విసిరి అత్యంత పాశవికంగా వాళ్ళని ఈ విధంగా చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఎవరిదంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఈ ప్రభుత్వమే తప్ప పనికి మాలిన కబుర్లు ఏం చెప్పినా సరే ఇది ఒక్కదానికే సమాధానం చెప్పండి. ఎవడు తెల్లవారుజామున 3 గంటలకు ఎందుకు ఎత్తారు మీరు? వాళ్ళందరినీ ఎందుకు మీరు హెచ్చరించలేదు? హెచ్చరించి 12 గంటలకు మీరు ఆ షట్టర్లు ఎత్తి పోని విజయవాడ నగరం మునిగితే మాత్రం అప్పుడు కొంత మేము టాలరేట్ చేసేవాళ్ళం. ఎస్, ఇదేదో మొత్తం మీ శతధా మీరు ప్రయత్నించారు, అనివార్యంగా దీన్ని చేస్తున్నామని చెప్పని అంటే అప్పుడు అది ప్రకృతి విపత్తు అవుతుంది. కానీ ఇది ఏ విపత్తు అండి? ఇది బలిసిన విపత్తు, నిర్లక్ష్యం, దురహంకారం, దుర్నీతి. దాని ఫలితం కదా ఇవాళ ఇంతమంది బాధపడుతూ ప్రాణాలు కోల్పోతే, శవాలు నీళ్లలో కోల్పోతే దివిసీమ సంఘటన గుర్తుకొస్తుందండి నాకు. ఆ రోజు మేము విద్యార్థి నాయకులుగా ఉండి దివిసీమ సంఘటనలో ఉంటే మోకాళ్ళ లోతు మునిగి అహోరాత్రాలు మేము అక్కడ పనిచేసాం. మండలి వెంకటకృష్ణారావు గారి నేతృత్వంలో వాళ్ళకి మొత్తం బట్టలు పాత ఇల్లు తిరిగి తపేళాలు గిన్నెలు చేసి మొత్తం అందరూ అన్ని విద్యార్థులు కదిలొచ్చారు.
ఎవడండి ఇక్కడ ఎందుకు లేదు అని అంటే ఉమ్, మీకు చెప్పారు కదా, గోనె సంచులు మోసుకునే వాళ్ళు అన్నారు వాలంటీర్లను పట్టుకొని, yes, వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అన్నారు, దొంగలు అన్నారు, ఎన్ని రకాలుగా వాళ్ళని నిందించాలో నిందించారు. ఆ వాలంటరీ వ్యవస్థ ఉంటే గోదావరి జిల్లాలో వాళ్ళు ఎంత హెల్ప్ చేశారండి, ఏం జరిగి ఉండేది. అంతేకాదు ఈ రోజు కూడా చూడండి ఇంకొక ఆశ్చర్యం, విజయవాడలో రోటరీ క్లబ్స్ ఉన్నాయి, విజయవాడలో లయన్స్ క్లబ్స్ ఉన్నాయి, విజయవాడలో ఇంకా అనేకమైనటువంటి ట్రస్టులు ఉన్నాయి. వాళ్ళ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఒక్క పిలుపు పిలవలేదంటే బలుపు కాదండి ఇది. అంటే ఆయన ఫోటోలు దిగడం, ఆయన వీడియో షూట్లు, ఆయన చుట్టూ అధికార యంత్రాంగం ఏదో పడవల్లో పోవడమో లేకపోతే పొక్లైనర్ మీద పోవడమో, ఇదే కాలేజీల్లో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరినీ మీరు రండి అని చెప్పని ఒక్క పిలిపిస్తే ఏ పవన్ కళ్యాణ్ ఏదో పనికిమాలిన కబుర్లు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉందని కదా చెప్తున్నాడు. నీ క్రేజ్ తో నువ్వు పిలిచి జనాల్ని, స్టూడెంట్స్ ని మీరు రండి, ఒక ఉద్యమంలాగా తరలి రండి, మనం సహాయ కార్యక్రమాలు చేద్దాం, నువ్వు కూర్చొని పిలుపు. నువ్వు అసలు అక్కడ ఆంధ్రాలోనే లేవు, నువ్వు పనికిమాలిన మాటలు అన్ని చెప్తుంటాడు. అంటే డబ్బు పడేస్తే రేపు పొద్దున చెక్కులు పంపిణీ చేస్తామంటే ఇది చేస్తామంటే ఏముంది, పేద జనం కదండి, ఆర్థిక బలహీనత కదా, ఆర్థిక బలహీనతతో ఆడుకొని మళ్ళీ జైలు కొట్టించుకోవచ్చు. దానికోసం అంతకు తప్ప మరొకటి కాదు. yes, అంతే తప్ప మీరు ఒక్కటే చూడండి, అతను బాడీ లాంగ్వేజ్ ఏమన్నా మాట్లాడేప్పుడు జగన్ నిన్ను తొక్కేస్తా అని చెప్పి మాట్లాడిన ఆ టోను, ఆ ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది, గిల్టీ కాన్షియస్. దట్ ఈస్ కాల్డ్ గిల్టీ కాన్షియస్. ఆ మాటల్లో నీ మాటలు అతను ఏమైనా చెప్పనివ్వండి, బట్ వాట్ అబౌట్ హిస్ గిల్టీ కాన్షియస్, హిస్ బాడీ లాంగ్వేజ్, హీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ బాడీ లాంగ్వేజ్. తప్పు చేశాం అనేటువంటిది భావన ఆ మాటల్లో తెలుస్తా ఉంది. తప్పించుకోలేరు వీళ్ళు. కరెక్ట్. కాకపోతే ఏంటంటే చేసిన తప్పుకి కొంతమంది ప్రాయశ్చిత్తం అనిపించక తప్పదు. అది మనం చెప్పించడం కాదు, చేసిన పరిస్థితులలో వాళ్ళే తిడుతున్నారు కదా. ప్రాయశ్చిత్తం అంటే ఏ విధంగా కావచ్చు. దేనికోసం అండి మీకు అధికారం ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డిని తొక్కేయడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుయాయుల మీద అక్రమ కేసులు బనాయించడానికి, వాళ్ళ కార్యాలయాలు కూలగొట్టడానికి, ఆ కార్యకర్తలను నడి రోడ్ల మీద పొడిచి చంపడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి, దీనికోసం ఆ పరిపాలన.